భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ నెల 6, 7, 8 తేదీల్లో ఒరిస్సాలో జరిగినటువంటి ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ లో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా 600 జిల్లా హెడ్ క్వార్టర్స్, కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ నిర్వహిస్తా ఉన్నది. అందులో భాగంగా ఈరోజు సిద్దిపేటలో కూడా ఈ కార్యక్రమాన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ నిర్వహిస్తా ఉన్నది. ప్రధానంగా కార్మికులకు సంబంధించిన అనేక సమస్యలు ఏవైతున్నాయో దీర్ఘకాలికంగా అనేక సార్లు యాజమాన్యానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా అవి పరిష్కరించబడటం లేదు. దాన్ని వెంబడే పరిష్కారం జరగాలని, ప్రభుత్వం దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకురావాలని భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా ఈ రోజున కొత్తగా చేసినటువంటి కార్మిక చట్టాలు ఏవైతున్నాయో అందులో 2 చట్టాలను భారతీయ మజ్దూర్ సంఘ్ స్వాగతించింది. కోడ్ ఆన్ వేజెస్ 2019, అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020. ఈ 2 చట్టాలని భారతీయ మజ్దూర్ సంఘ్ స్వాగతిస్తూ ఉంది. ఎందుకంటే కొత్త వేజ్ కోడ్ లో ప్రభుత్వం ఒప్పుకో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి నేషనల్ ఫ్లోర్ మినిమం వేజ్ ఒకటి నిర్ణయం చేస్తామని, అంతకంటే తక్కువ ఏ ప్రభుత్వం కూడా ఇవ్వకుండా ఉండే రకంగా చట్టంలో రూపొందించారు. అదేవిధంగా కనీస వేతనాలని ప్రతి 5 సంవత్సరాలకు వస్తే రివైజ్ చేయడానికి కోసం కూడా ప్రభుత్వం ఈ చట్టంలో అంగీకరించింది. దాంతో పాటుగా ఈ యొక్క కరువు భత్యమైనటువంటిది జీవోలో పొందుపరచడానికి కోసం కూడా ఈ జీవోలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా నేషనల్ ఫ్లోర్ మినిమం వేజ్ ఇవ్వడం, అంతకంటే తక్కువ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వకుండా అది అవసరమైతే అంతకంటే ఎక్కువ ఇవ్వాలి కానీ అంతకంటే తక్కువ ఇవ్వకూడదని, అదే కరువు భత్యం జోడించడం అనేటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఉదాహరణ తీసుకుంటే మన రాష్ట్రంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. 10 సంవత్సరాల్లో ఒక్క జీవోను కూడా ఆయన సవరించలేదు. దాని మూలంగా కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చట్టాలు తేవడం జరిగిందో కనీస వేతనాలు, అవి కూడా ఇప్పటివరకు అవే ఇంకా అమలు అవుతా ఉన్నాయి. దాని మూలంగా ఈ రోజున కనీస వేతనం అయితే ఉందో అన్స్కిల్డ్ వర్కర్కి 11,000 నుంచి 12,000 రూపాయలు, సెమీ స్కిల్డ్ వర్కర్కి 13,000 రూపాయలు, స్కిల్డ్ వర్కర్కి 14,000 మాత్రమే పొందుతా ఉన్నారు. అంటే 10 సంవత్సరాలుగా వేజెస్ అనేది రివైజ్ కాలే మన రాష్ట్రంలో. ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ కొత్త చట్టం మూలంగా ఈ సమస్య దూరం అవుతుంది కాబట్టి ఈ చట్టం మేము స్వాగతించాం. రెండవది సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020. ఇది మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈఎస్ఐ కేవలం 3,50,00,000 మందికి మాత్రమే ఈఎస్ఐ అనేటువంటిది పొందుతా ఉన్నారు. ప్రావిడెంట్ ఫండ్ 8,50,00,000 మందికి పొందుతా ఉన్నారు. అంటే ఇన్ని 50 కోట్ల మంది కార్మికులు ఉన్నటువంటి దేశంలో 3.5 కోట్లు అంటే దాదాపుగా 7% మాత్రమే. ప్రావిడెంట్ ఫండ్ దాదాపుగా 15% మంది కార్మికులకే వర్తిస్తోంది. కొత్త చట్టంలో ప్రభుత్వం కార్మిక వర్గానికి మొత్తం సోషల్ సెక్యూరిటీ అందరి కోసం ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం అందరికి ఇస్తామని కొత్త చట్టంలో ఒప్పుకోవడం జరిగింది. గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లు, ఆటో వర్కర్లు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్ని రంగాల కార్మికులకు ఈ చట్టం అమలుగా పోతా ఉంది. దీన్ని మనం స్వాగతించాం. కానీ ముఖ్యంగా కనీస వేతనాలని వెంబడే సవరించాలని, ప్రావిడెంట్ ఫండ్ అందరి కార్మికులకు వర్తింపజేయాలని, మినిమం పెన్షన్ 7,500 పెంచాలని, దానికి డిఏ సౌకర్యం కల్పించాలని, బోనస్ పరిధి పెంచాలని, గ్రాట్యుటీ యొక్క క్యాలిక్యులేషన్ పద్ధతి పెంచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈ యొక్క ధర్నాలు చేస్తా ఉన్నాం. అంగన్వాడీ కార్మికులు 50 సంవత్సరాలుగా స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తా ఉన్నారు. ఈ అంగన్వాడీ కార్మికులు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలను వాళ్ళకి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనాలు, ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ, 10 గంటలు ఇవ్వాలని అంగన్వాడీ కార్మికులు కోరుతా ఉన్నాం. ఈ రకంగా అనేక మంది కార్మిక వర్గానికి సంబంధించిన విషయాలు ఏవైతున్నాయో వాటిని ప్రధానంగా తీసుకొని దేశవ్యాప్తంగా ఈ యొక్క ధర్నా నిర్వహించి భారత ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ మెమోరాండాలు సబ్మిట్ చేసి సమస్య వెంబడే పరిష్కారం చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ కోరుతా ఉన్నది. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు ఎవరున్నప్పటికీ కూడా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మికుల పక్షాన్ని నిలబడి భారతీయ మజ్దూర్ సంఘ్ పోరాటం చేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈ రోజు మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఈ రోజున దేశవ్యాప్తంగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఏదైతే ధర్నా కార్యక్రమాలు చేపడుతుందో, ముఖ్యంగా స్థానికంగా ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది జీవిస్తున్నటువంటి బీడీ కార్మికుల యొక్క పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఏదైతే 10 లక్షల కుటుంబాల ఓట్లు మాత్రమే దండుకుంటుంది తప్ప ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ బిడ్డను గెలిపేయడానికి జీవన భృతిని ప్రకటించిండో అది కొట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల లక్షలాది మంది కార్మికులతో పోరాటం చేసిన
కారణంగా జీవన భృతిని అమలు చేసి కేవలం 2014 సంవత్సరాల లోపే పిఎఫ్ ఉన్న వాళ్ళకే ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల అసెంబ్లీ సాక్షిగా ఏదైతే జీవన భృతి అందరికీ ఇస్తామని చెప్పి కేవలం అసెంబ్లీ ఉప ఎన్నికలలో మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది 10 సంవత్సరాల కాలయాపన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం. దాని అనుబంధంగా ఉన్న కార్మిక సంఘం ఏ ఒక్క రోజు కూడా నోరు మెదపకుండా గులాంగిరి గడుచుకున్నారు కేసీఆర్ కార్మిక సంఘాలు. దాని తర్వాత ఏదైతే మళ్ళీ ఎన్నికల్లో 10 లక్షల కుటుంబాలు అంటే దాదాపుగా 50 లక్షల ఓట్లకు కన్ను పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఆయన కూడా 2000 కాదు 4016 ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా 4 పైసలు ఇవ్వనటువంటి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కనీస వేతనాలు కావచ్చు, ఇందాక మా పెద్దలు జాతీయ అధ్యక్షులు మల్లేశం గారు చెప్పినటువంటి అన్ని సమస్యలపైన ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు ఇచ్చినటువంటి మా మల్లేశం గారికి ధన్యవాదాలు చెప్తున్నాం.